Please like, subscribe and press the bell icon to get all the updates. ఈనాటి పాఠము కొరకు నేను ఒక వాక్యాన్ని చదివి పునాది వాక్యంగా టేక్ ఆఫ్ పాయింట్గా ఒక వాక్యాన్ని చదివి చిన్న ప్రార్థన చేసి నేను ముందుకు సాగుతాను. ప్రకటన గ్రంథము 8వ అధ్యాయము మొదటి 2 వచనాలు చదువుతాను, చిత్తగించండి. ఆయన 7వ ముద్రను విప్పినప్పుడు పరలోకమందు ఇంచుమించు అరగంట సేపు నిశ్శబ్దముగా ఉండెను. అంతటా నేను దేవుని ఎదుట నిలుచు 7 దూతలను చూచి తిని వారికి 7 బూరలు ఇయ్యబడెను. దేవుడి వాక్యమును మన వినికిడిలో ఆశీర్వదించి మనకు ప్రత్యక్షత అనుగ్రహించునుగాక. చిన్న మాట ప్రార్థన చేస్తాను. ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి, నీవు అద్భుతకరుడవు, ఆశ్చర్యకరుడవు. అసలు వాస్తవం ఆలోచిస్తే మా వల్ల మీకేమీ లాభం లేదు నాయన. మేము మీకు అసలు అవసరమే లేదు. నీవు గొప్ప దేవుడవు, అనంతుడవు, నిత్యుడవు, సత్యుడవు. మమ్మల్ని చేరదీసినందువల్ల నీకేమీ లాభం లేదు తండ్రి. నీకు మేము అవసరమే లేదు. కానీ ఎందుకు పనికిరాని మా కొరకు నీవు నీ దేవత్వాన్ని విడిచి పరిశుద్ధ మానవుడైన యేసుగా పుట్టి మా కొరకు మరణించి తిరిగి లేచి మీరే మమ్మల్ని వెంటాడి రక్షించుకున్నారు. నీకు స్తోత్రం. అద్భుతకరుడవు నాయన. నీవు శిలువలో యజ్ఞము జరిగించి మళ్ళీ మరణించి లేచి ఆ యజ్ఞమును గూర్చిన సువార్తను మాకందరికీ వినబడినట్లు నీ దాసులను పంపించి మా హృదయంలో విశ్వాసం కలిగించి మాకు రక్షణ భాగ్యమునిచ్చి మళ్ళీ అనేకులైన ఇతరులను రక్షణలోకి తేవడానికి పనిచేసే మహద్భాగ్యం మాకు ఇచ్చారు. మనుషుల బట్టి జాలరులుగా మమ్ము చేశారు. ఇదంతా మాకు నమ్మశక్యంగానే ఆశ్చర్యంగా ఉంది తండ్రి. ఈ దినమున మేము నిన్ను స్తుతిస్తున్నాం. మీరు మా కొరకు ఒకసారి భూమి మీదకి వచ్చిందే కాకుండా 2వసారి వస్తానన్నారు. మమ్మల్ని తీసుకొని వెళ్తానన్నారు. మీరు మమ్మల్ని తీసుకొని వెళ్ళడానికి 2వసారి వచ్చేటప్పుడు మేము ఏ రీతిగా సిద్ధపడి ఉండాలో మాకు నేర్పించడానికి ప్రకటన గ్రంథాన్ని మీరు వ్రాయించారు. నీకు స్తోత్రం. ఈ కడవరి దినాల్లో నెరవేర్పు కాలము సమీపించింది గనుక మాకు ముందున్న భక్తులకు మరుగైన విషయాలు, వారు మాకన్నా గొప్పవారు, ప్రార్థన పరులు అయినప్పటికీ మాకు ముందున్న భక్తులకు కనిపించని విషయాలు మాకు చూపించడానికి చిన్నవాళ్ళమైన మాతో మాట్లాడడానికి మీరు వచ్చారయ్యా. నీకు స్తోత్రం. మా హృదయాలు కృతజ్ఞతతో ఆనంద బాష్పాలతో నిండి ఉన్నవి తండ్రి. నీకు స్తోత్రం. కరుణగల కన్న తండ్రి, ఈరోజు కూడా మీరే విశ్వ గురువుగా, మా సొంత గురువుగా ఉండి మాకు జ్ఞానదానము చేయండి. ప్రత్యక్షతను మాకు అనుగ్రహించండి. మాకు ఉపదేశము చేయండి తండ్రి. మీ గ్రంథమును ముద్రలు విప్పి నీ సత్యమును మాకు చూపించమని మీ దీనదాసుడు నీ శిలువ రక్తధారతో మీ దాసుని కడిగి మీ దాసుని పవిత్రపరచండి. మీ దాసుడు మీ రక్తమును ఆశ్రయిస్తున్నాడయ్యా. నీ కృపను ఆశ్రయిస్తున్నాడు. మీ దాసుడు ఒట్టివాడే నీ పైన భారం వేసి ధైర్యం తెచ్చుకుని వచ్చేశాడు. తానేదో చెప్పగలనని కాదు, మీరు చెబుతారు. నేను కూడా విందామని వచ్చానయ్యా. అందరితో మీరు మాట్లాడండి, అందరికీ కనబడండి. యేసు పరిశుద్ధ నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రభునందు నాకు అత్యంత ప్రియులారా, తండ్రి అయిన దేవుని కుడి చేతిలో నుండి వధింపబడిన గొర్రెపిల్ల తీసుకున్నటువంటి ముద్రించబడిన గ్రంథము, భవిష్యత్కాల సంభవాలు రాయబడినటువంటి ఆ ముద్రిత గ్రంథము, ముద్ర వేయబడిన గ్రంథము, గొర్రెపిల్ల అనగా మన ప్రభువని యేసునాథుడు తీసుకొని ముద్రలు విప్పటం మొదలుపెట్టాడు 6వ అధ్యాయంలో.
6 ముద్రలు విప్పాడు. 6వ అధ్యాయంలో 6 ముద్రలు విప్పాడు. ఒక్కొక్క ముద్ర విప్పడము ద్వారా వెలుపట రాయబడి ఉన్న ఒక్కొక్క సంఘటన, అంచకాలపు సంఘటనలన్నిట్లో 6 విధముల సంఘటనలు ఉంటాయి అని ఇండెక్స్గా, విషయ సూచికగా ఆ సంఘటనలు 6 విషయాలుగా బయలుపరిచినాడు 6వ అధ్యాయములో. ఆ తర్వాత 7వ అధ్యాయంలోనికి వచ్చి మహాశ్రమల కాలములో రక్షణ పొందబోతున్న కోట్లాది మంది అంత్యకాలపు దేవుని సువార్త పంట కోత, సువార్త విత్తనం యొక్క ఫలాన్ని దేవుడు కోసుకోవడం ఇక్కడ మనకు కనబడుతుంది. 7వ అధ్యాయంలో ఇశ్రాయేలు గోత్రాల్లో గోత్రానికి ఒక్కింటికి 12,000 మంది, మొత్తం 1,44,000 మంది. ఇంకా అన్య జనాంగములలో నుండి యూదులు కానీ ఇతరులు, ఇక మిగతా 200 దేశాలు, అన్ని దేశాల్లో నుండి రక్షణ పొందినటువంటి ప్రజలు తెల్లని వస్త్రాలు ధరించుకొని, తెల్లని బట్టలు ధరించుకొని, ఖర్జూర మట్టలు చేతబట్టుకొని, సింహాసనాసనుడై ఉన్న దేవునికి వధింపబడిన గొర్రె పిల్లకును మేము పొందిన రక్షణ కొరకు స్తోత్రము స్తోత్రము స్తోత్రమని మహాశబ్దముతో ఎలుగెత్తి చెబుతూ ఉండటాన్ని యోహాను చూశాడు. వీళ్ళు ఎవరు అని ఆ 24 పెద్దల్లో ఒకడు యోహాను అడిగితే, యోహాను అన్నాడు, అయ్యా నాకేం తెలుస్తుంది, భూలోకం నుంచి వచ్చాను, మీకే తెలుసు కదా అన్నప్పుడు, నీకు తెలీదా వీళ్ళెవరంటే మహాశ్రమల కాలములో నుండి వచ్చిన వారు, వీరందరూ గొర్రెపిల్ల రక్తములో తమ వస్త్రాలు ఉదుక్కొని వాటిని తెలుపు చేసుకున్నారు, అంటే పాపక్షమాపణ పొందినారు, దేవునితో సమాధాన పడ్డారు, రక్షింపబడినారని అర్థం. వీళ్ళు ఎవరయ్యా అంటే ఎవడు లెక్కింపశక్యము కానీ, ఎవడునూ లెక్కింపశక్యము కానీ మహాజన సమూహం, ఎన్ని కోట్ల మందో తెలియదు, అంతమంది రక్షణ పొందుతారు. ఈ వివరణాత్మకమైనటువంటి దర్శనము చిన్న విరామ సమయములో ఇవ్వబడుతూ ఉంది. ఇది విరామ సమయ దర్శనము, స్మాల్ పారెంథసిస్ ఇన్ ద మెయిన్ narrative ఒక పారెంథసిస్. ప్రధాన కథనములో ఒక చిన్న బ్రేక్ ఇచ్చి ఇలాంటి దర్శనాలు ఇస్తూ ముందుకు సాగటం ప్రకటన గ్రంథ రచన శైలి. ఈ విషయం నేను ముందే మీకు విన్నవించాను. సరే, 7వ అధ్యాయం అయిపోయింది. 8లోకి వచ్చేసరికి ఆయన 7వ ముద్రను విప్పినప్పుడు, అమ్మయ్య, ఇంతకాలానికి ఆ గ్రంథం మొత్తం విప్పుకుపోయింది, మొత్తం విప్పబడింది, మొత్తం ఇచ్చుకుపోయింది, అంతా ఓపెన్ అయిపోయింది. ఇంకా ఏమీ మరుగు లేదు, ఇంకా మర్మం లేదు, మొత్తం అంతా. అంత్యకాలములో ఏమేమి జరగబోతున్నదో, దేవుడు ఏమేమి జరగాలని నిర్ణయించినాడో అవన్నీ ఈ గ్రంథంలో రాయబడ్డవి. అది ఓపెన్ అప్ అయిపోయింది, మొత్తం తెరవబడింది. మనకిప్పుడు దేవుడు బయలుపరచడానికి సమయము ఆసన్నమైంది. దేవునికి స్తుతి కలుగునుగాక. ఆ 7వ ముద్రను విప్పినప్పుడు, అంటే గ్రంథము పూర్తిగా తెరవబడినప్పుడు, నేను చూడగా దేవుని ఎదుట నిలుచు 7 దూతలను చూచి తిని, వారికి 7 బూరలు ఇయ్యబడెను. అంతసేపు వాళ్ళ చేతుల్లో లేవవి, మామూలుగా నిలబడ్డారు దేవుని ముందు. ఎవరో తెచ్చి వాళ్ళకి ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క బూర ఇచ్చారు. ఆ ఇచ్చిన తర్వాత ఏం జరిగిందంటే, ఇంకొక దేవదూత వచ్చి బలిపీఠము ఎదుట నిలబడ్డాడు. 3వ వచనం, సువర్ణ ధూపార్తి చేత పట్టుకొని ఉన్న వేరొక దూత వచ్చి బలిపీఠం ఎదుట నిలవగా, సింహాసనం ఎదుట ఉన్న సువర్ణ బలిపీఠము ఎదుట, సువర్ణ బలిపీఠము పైన పరిశుద్ధులందరి ప్రార్థనలతో కలుపుటకై అతనికి బహు ధూప ద్రవ్యములు ఇయ్యబడెను. అప్పుడు ఆ ధూప ద్రవ్యముల పొగ పరిశుద్ధుల ప్రార్థనలతో కలిసి పరిశుద్ధుల ప్రార్థనలతో కలిసి ఆ ధూప ద్రవ్యాల పొగ
దేవుని సన్నిధిని చేరెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆ తరువాత ఆ దూత ఆ ధూపార్తిని తీసుకొని బలిపీఠము పైన నిప్పులతో దాన్ని నింపి భూమి మీద పడవేయగా ఉరుములు, ధ్వనులు, మెరుపులు, భూకంపమును కలిగెను. అంతటా ఆ సంగతి జరిగిన తరువాత, ఆ సంగతి యోహానుకు కనబడిన తరువాత 7 బూరలు పట్టుకొని ఉన్న ఆ 7 దూతలు ఊదుటకు సిద్ధపడిది. ప్రియ మిత్రులారా, 8వ అధ్యాయములో మర్మగ్రంథమును ముద్రలు విప్పుట అనే ప్రక్రియ ముగించబడింది, సంపూర్ణమైంది. 7 ముద్రలు విప్పడం జరిగిపోయింది. ఇక ముద్రే లేదు, ఇంకా రహస్యమే లేదు, ఇంకా దాచటమే లేదు. ఇక అక్కడ 7 ముద్రలు విప్పేసి 7వది కూడా విప్పి గ్రంథం ఓపెన్ చేయగానే అక్కడ 7 దూతలు బూరలు ఊదడానికి సిద్ధపడడాన్ని మనం చూస్తాం. ఇక్కడ ఒక ప్రత్యేకమైన విన్నపం నేను చేస్తున్నాను. మీలో చాలామంది నాకంటే వయసులో చిన్నవారు ఉండొచ్చు, కొందరు పెద్దలు కూడా ఉన్నారని నేను నమ్ముతున్నాను. మీరు ఎవరైనా సరే, మీకు నేను చేతులు జోడించి నమస్కరించి విన్నవించేది ఏమిటంటే, ఇప్పటి నుండి గ్రంథ పరిశోధన చాలా లోతుకి వెళ్ళిపోతుంది, చాలా మనం ఊహించలేనంత డెప్త్కి వెళ్ళిపోతుంది. కనుక ఇప్పటి నుండి ప్రతి ఒక్కరూ ప్రార్థనాత్మతో, ప్రార్థనాపూర్వకంగా ఆత్మలో ఒక సెక్షన్ ప్రార్థన చేస్తూనే చాలా వినయ భయ భక్తులతో, రెవరెంట్లీ, చాలా భక్తి ప్రపత్తులతో, ఆలోచనగా, చాలా సావధానంగా చెప్పే సంగతి వింటూ గ్రహిస్తూ, ఎక్కడైనా మీకు ప్రశ్నలు వస్తే మీ దగ్గర ఉన్న చిన్న కాగితం ముక్క మీద ప్రశ్న రాసుకోండి, వింటం కొనసాగించండి. ఆ ప్రశ్న వస్తే తర్వాత ప్రశ్నల సమయంలో మీరు అడగవచ్చు. చాలా గంభీరమైనటువంటి ఒక డైమెన్షన్ లోపలికి ఈ ధ్యానం వెళ్తూ ఉంది. ఏం భయపడాల్సిన అవసరం లేదు. ఎవ్రీథింగ్ విల్ బి వెరీ క్లియర్, వెరీ ప్లెజెంట్, వెరీ ఎంజాయబుల్, వెరీ సాటిస్ఫైయింగ్. చాలా సంతృప్తిదాయకంగా, ఆనందదాయకంగా ఉంటుంది. భయపడాల్సిందేం లేదు. కానీ శ్రద్ధ, కాన్సన్ట్రేషన్ కావాలి అని నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఇప్పుడు చూడండి, ఇంకా ఈ 7వ ముద్ర విప్పగానే 7 బూరలు ఊదడానికి సిద్ధపడుచున్న దూతలు కనబడుతున్నారు. అయితే ఈ బూరలు ఊదే ప్రక్రియ 8లో ప్రారంభమై 9లో కొనసాగి 10వ అధ్యాయంలో చిన్న విరామము మళ్ళీ పాటించబడి 11వ అధ్యాయంలో కూడా మరికొన్ని వివరణాత్మక దర్శనములు ఇచ్చి 11, 15లో బూరలు ఊదే ప్రక్రియ ముగించబడుతుంది. ఈ సంగతి మళ్ళీ చెప్తాను, జాగ్రత్తగా వినాలి. బూరలు ఊదటం అనే పని 8వ అధ్యాయంలో ప్రారంభమై 11, 15లో ముగించబడుతుంది. 8వ అధ్యాయము 7వ వచనంలో మొదటి దూత బూర ఊదినప్పుడు, 7, 8లో మొదటి దూత బూర ఊదాడు. 11, 15లో 7వ దూత బూర ఊదాడు. అక్కడ సౌండింగ్ ఆఫ్ ద ట్రంపెట్స్, ఈ ప్రక్రియ ముగించబడుతుంది, ఖతం అయిపోతుంది. అయితే 8వ అధ్యాయం 7వ వచనం నుండి 11వ అధ్యాయం 15 దాకా ఉన్నటువంటి బూరలు ఊదే ప్రక్రియలో మధ్యలో వివరణాత్మకమైన దర్శనాలు కొన్ని ఇచ్చారు. 10వ అధ్యాయములో ఇంద్రధనుస్సును ధరించుకున్నటువంటి ఒకానొక బలిష్ఠుడైన దేవదూత
సముద్రం మీద ఒక పాదము, భూమి మీద ఒక పాదము మోపి సింహము ఆర్భటించినట్లు ఆర్భటించాను. ఆయన ఆర్భటించగా 7 ఉరుములు వాటి వాటి శబ్దములు పలికెను. ఈయన ఎవరో కాదు, ఇంద్రధనుస్సును ధరించుకున్నాడు గనుక ఈయన నిస్సందేహంగా మన ప్రభువైన యేసుక్రీస్తు అని మనం నమ్మవచ్చు. ఆయన మేఘము ధరించుకొని ఉండను. మేఘం అంటే పరిశుద్ధాత్మ షకీనా మేఘము. ఇంద్రధనుస్సు అంటే దేవుని యొక్క కృపా నిబంధనకు సూచన. ఆదికాండము 9వ అధ్యాయము 13వ వచనం. నాకును మీకును మీతో ఉన్న 12 నుంచి చదువుతున్నా. మరియు దేవుడు నాకును మీకును మీతో కూడా ఉన్న సమస్త జీవరాశులకును మధ్య నేను తరతరములకు ఏర్పరచుచున్న నిబంధనకు గురుతు ఇదే. మేఘములో నా ధనుస్సు నుంచి తిని అది నాకును భూమికి మధ్య నిబంధనకు గుర్తుగా ఉండును. భూమిపైకి నేను మేఘములు రప్పించినప్పుడు ఆ ధనుస్సు మేఘములో కనబడును. అప్పుడు నాకును మీకును సమస్త జీవరాశులకు మధ్య ఉన్న నా నిబంధనను జ్ఞాపకము చేసుకుందును కనుక సమస్త శరీరులను నాశనము చేయుటకు అలాగూ ప్రవాహముగా నీళ్లు రావు. ఆ ధనుస్సు మేఘములో ఉండును. నేను దాన్ని చూచి దేవునికి నీ భూమి మీద ఉన్న సమస్త శరీరులలో ప్రాణముగల ప్రతిదానికి నీ మధ్య ఉన్న నిత్య నిబంధనను జ్ఞాపకము చేసుకుంటున్నాను. మరియు దేవుడు నాకును భూమి మీద ఉన్న సమస్త శరీరులకు మధ్య నేను స్థిరపరిచిన నిబంధనకు గురుతు ఇదే అని నోవహుతో చెప్పాను. ఇంద్రధనుస్సు మేఘములో ఉన్నటువంటి 7 రంగుల ఇంద్రధనుస్సు దేవుడు మనుష్య జాతితోనూ సకల జీవరాశులతోనూ చేసిన కృపా నిబంధనకు గురుతు అన్నాడు. అదే ఇంద్రధనుస్సు మనకు పరలోకంలో దేవుని సింహాసనము చుట్టూ ఆవరించి ఉండటం కనబడుతుంది. ప్రకటన 4:3. మరకతము వల్లే ప్రకాశించు ఇంద్రధనుస్సు సింహాసనమును ఆవరించి ఉండను. అదే ఇంద్రధనుస్సు ఈ బలిష్ఠుడైన దేవదూతను ఆవరించి ఉండటం మనం చూస్తాం. కనుక ఈయన కొత్త నిబంధనకు కృపా నిబంధనకు మధ్యవర్తి అని యేసునాథుడేనని వ్యాఖ్యానం అక్కర్లేకుండానే మనం ఇంటర్ప్రిటేషన్ వ్యాఖ్యానము చేయనక్కర్లేకుండానే అర్థమైపోతూ ఉంది. మరియు సముద్రం మీద ఒక పాదం, ఎడమ పాదం, తన కుడి పాదము సముద్రం మీద, ఎడమ పాదం భూమి మీద పెట్టాడు. కుడి పాదం సముద్రం మీద, ఎడమ పాదం భూమి మీద పెట్టాడు. సింహము గర్జించినట్లు గొప్ప శబ్దంతో ఆర్భటించారు. యూదా గోత్రపు సింహం మన యేసయ్య, కృపా నిబంధనకు మధ్యవర్తి ఆయన, పూచీదారు, హామీ నిలబడ్డాడు కృపా నిబంధనకు యేసయ్య. ఆయన చేతిలో విప్పబడిన ఒక చిన్న పుస్తకం ఉండెను. ఆయన ఒక ప్రత్యేకమైన ప్రకటన చేస్తున్నాడు. ఇదొక వివరణాత్మకమైన దర్శనం. దీన్ని అట్లా అటక మీద పెడదాం, తర్వాత దింపుకొని మాట్లాడదాం. జస్ట్ సెట్ aside. So we'll take it back again and meditate and know what he is saying there. 11వ అధ్యాయంలో మరియు ఇంకొక వివరణాత్మక దర్శనం అన్నమాట. 10వ అధ్యాయంలో నేను చూచి తిని బలిష్ఠుడైన వేరొక దూత దిగివచ్చుట నేను చూచి తిని, పరలోకము నుండి దిగివచ్చుట నేను చూచి తిని. 11లో మరియు అంటే అంతేకాకుండా ఇంకొకటి కూడా నేను చూశాను. ఏంటంటే, చేతికర్ర వంటి కొలకర్ర నాకిచ్చి నీవు లేచి ఆలయమును బలిపీఠమును కొలత వేసి ఆలయమును పూజించు వారిని లెక్క పెట్టు అన్నాడు. ఈ 11వ అధ్యాయములో 2 సాక్షులను గూర్చిన ప్రత్యక్షత ఉంది. 2 సాక్షులు ఎవరు? అంత్యకాలంలో వాళ్ళు ప్రవచించబోతున్నారు. నా 2 సాక్షులకు నేను అధికారం ఇచ్చేదను అని మన ప్రాణప్రియుడు యేసునాథుడు ఈ ప్రత్యక్షతలను ఇచ్చుచున్నటువంటి ప్రభు చెబుతున్నాడు. నా 2 సాక్షులు, దే ఆర్ మై విట్నెసెస్. నా 2 సాక్షులు, నా 2 సాక్షులు.
యేసుకే సాక్షులు సుమా వీళ్ళు. యేసే రక్షకుడని చెబుతారు. యేసు తప్ప వేరొక రక్షణ మార్గం లేదని ప్రకటిస్తారు. అలా చెప్పడానికి యేసు ప్రభువే వారికి అధికారం ఇచ్చాడు, శక్తినిచ్చాడు, సామర్థ్యం ఇచ్చాడు, అభిషేకం ఇచ్చాడు. వాళ్ళు 1260 దినములు ప్రవచింతురు. 1260 రోజులు ప్రవచిస్తారు. వీళ్ళు ప్రవచించే ఈ కాలము 2వ వచనములో చూస్తే 42 నెలలు అని కనబడుతుంది. 42 నెలలు అన్న 1260 దినాలన్నా ఒక్కటే. ఎందుకంటే మనకు ఉన్నట్టుగా సంవత్సరానికి 365 రోజులు యూదులకు ఉండవు. మనందరం పాటించేది రోమన్ క్యాలెండర్. ఇది సూర్యమాన సంవత్సరం, సోలార్ ఇయర్. యూదులు పాటించేది చంద్రమాన సంవత్సరం. చంద్రమాన సంవత్సరానికి నెలకు ఖచ్చితంగా 30 రోజులు మాత్రమే ఉంటాయి. గనుక నెలకు 30 గనుక 12 మాసాలకు 360 రోజులు ఖచ్చితంగా ఉంటాయి. 42 నెలలు ఇంటూ 30 రోజులు అంటే మళ్ళీ 1260 రోజులు అవుతుంది. 42 నెలలు వీళ్ళు ప్రవచిస్తారు, ఇద్దరు సాక్షులు. అయితే ఇక్కడ ఒక చిన్న తిరకాసు, జాగ్రత్తగా వినాలి, గమనించాలి, నోట్స్ రాసుకుంటే మంచిదే. కొంచెం స్లోగా వెళతాను, మంచి కీలక ఘట్టంలోకి వచ్చేసాం మనం. వీళ్ళు ప్రవచించుచున్న దినములు ఎంతని చెప్పాడు? 42 నెలలు అనగా 3.5 సంవత్సరాలు. సంవత్సరానికి 12 మాసాలు ఉంటాయి కదా, 3 సంవత్సరాలు ఇంటూ 12 నెలలు 36 నెలలు ప్లస్ ఇంకొక 6 నెలలు 42. 36 + 6 42. 42 months ఈజ్ ఈక్వల్ టు 3.5 years ఈజ్ ఈక్వల్ టు 1260 days. అదంతా ఒకటే. ఈ 3.5 సంవత్సరాల కాలము వీరు ప్రవచించుట ముగించగానే 7వ వచనం 11వ అధ్యాయం 7 చూడండి. వీరు ప్రవచించుట ముగించగానే, సాక్ష్యము చెప్పుట ముగించగానే అగాధములో నుండి వచ్చు క్రూర మృగము వారితో యుద్ధము చేసి జయించి వారిని చంపును. ఇక్కడ ఒక కొత్త పాత్ర ఈ కథనంలో ప్రవేశిస్తూ ఉంది. మాస్టర్ స్టోరీ టెల్లర్ యేసుప్రభువారు కథా కథనములో విశ్వంలోకెల్లా మహాప్రవీణుడు, అందవేసిన చెయ్యి, సిద్ధాస్తుడు. ఈ కథనం ఉందే అంచకాలపు సంభవాలను మనకు చెప్పే విధానం. ఇందులో మంచి కీలక ఘట్టంలో ఒక కొత్త పాత్రను ఆయన ప్రవేశపెట్టాడు. ఆ పాత్ర పేరు క్రూర మృగం. వాడు ఈ ఇద్దరు సాక్షులతో యుద్ధం చేసి చంపేస్తాడట. ఎప్పుడు వాళ్ళు సాక్ష్యము చెప్పుచున్నటువంటి 3.5 సంవత్సరాలు వాడు ఏం చేయలేడు. ఎందుకంటే యేసు ప్రభు వారికి అధికారం ఇచ్చాడు కనుక వాళ్ళని ఎవరు ఏం చేయలేరు. దేవుని చేత అధికారము పొంది వారు ప్రవచిస్తూ ఉన్నటువంటి దినాలలో ఎవరైనా వాళ్ళకు హాని చేయాలనుకుంటే వాళ్ళ నోట్లోంచి అగ్ని బయలుదేరి వాళ్ళని చంపేస్తున్నారు. 5వ వచనం చూడండి. ఎవడైనా వారికి హాని చేయని ఉద్దేశించిన ఎడల వారి నోట నుండి అగ్ని బయలు వెళ్ళి వారి శత్రువులను దహించి వేయును కనుక ఎవడైనను వారికి హాని చేయని ఉద్దేశించిన ఎడల అలాగున వాడు చంపబడవలెను. ఇంకా ఎవడొస్తాడు వాళ్ళ ముందుకు? ఉద్దేశిస్తే చాలట, మీదపడి కొట్టడం తిట్టడం అక్కర్లేదు. వాళ్ళు లోపల అనుకోగానే వీళ్ళ నోట్లోంచి అగ్ని వచ్చేస్తుంది. అంత భయంకరులు వాళ్ళు. అయితే వారికి అధికారం ఇచ్చింది 1260 రోజులు, 3.5 సంవత్సరాలు, 42 మాసాలు మాత్రమే.
వాళ్ళు వాక్యం చెప్పి, సాక్ష్యము చెప్పి, ప్రవచనాలు చెప్పి యేసే రక్షకుడిని ప్రకటిస్తున్నటువంటి ఆ సమయంలో ఏం చేయలేక అది ముగించేదాకా వీడు పొంచి ఉన్నాడు. క్రూర మృగం అనేవాడు పొంచి ఉండి వాళ్ళు సాక్ష్యం చెప్పడం ముగించగానే, వారు అధికారం పొందిన దినాలు అయిపోగానే అప్పుడు వాడు వచ్చి వాళ్ళని చంపేస్తారంట. ఈ క్రూర మృగము వాళ్ళ కొరకు ఈ 1260 రోజులు ఎదురు చూశాడు చంపాలని. ఇదొక విషయం మీరు గమనించండి. ఇదే ప్రకటన గ్రంథంలో ఇంతే నిడివి 1260 రోజులు అనే ఇంత నిడివి కలిగిన కాలం, ఈ కాల పరిధి ఇంకొకటి కూడా ఉంది. ద వెరీ నెక్స్ట్ చాప్టర్ 11లో 1260 రోజులు ఒకటి ఉంది. 12వ అధ్యాయంలో కూడా మళ్ళీ 1260 రోజులు ఇంకొకటి ఉంది. చూడండి, ప్రకటన గ్రంథము 12వ అధ్యాయం 5వ వచనం. ఆ స్త్రీ అరణ్యమునకు పారిపోయెను, అచ్చట వారు 1260 దినములు ఆమెను పోషింపవలెనని దేవుడు ఆమెకు ఒక స్థలము సిద్ధపరచి ఉంచెను. దేవునికి స్తుతి కలుగునుగాక. ఇక్కడ ఇంకోటి, అచ్చట వారు 1260 దినాలు ఆమెను పోషించాలని. ఇదే సమయాన్ని ఇదే అధ్యాయంలో ఈ 1260 డేస్ అని ఉంది చూశారు. ఇంతకుముందు చెప్పుకున్నాం 11వ అధ్యాయాన్ని ధ్యానించినప్పుడు 1260 రోజులు ఈజ్ ఈక్వల్ టు 42 మాసాలు ఈజ్ ఈక్వల్ టు 3.5 సంవత్సరాలు. ఇక్కడ ఇంకొకటి కూడా, ఇంకొక ఎక్స్ప్రెషన్, ఇంకొక విధంగా దీన్ని వ్యక్తపరచడం ఏంటంటే, అదే కాలమును గురించి ఇంకొక టైటిల్, ఇంకొక విధంగా చెబుతున్నా. అదే సేమ్ కాల పరిధి అనుకోండి. కాల పరిధిలో దాని గురించి ఒక చోటేమో 1260 రోజులు అన్నాడు, మళ్ళీ 42 మాసాలు అన్నాడు, తర్వాత 3.5 సంవత్సరాలు. ఇప్పుడు ఇక్కడ 12లో 1260 దినాలని చెప్పి దానినే 14వ వచనములో ఆమె ఒక కాలములు అర్ధకాలము పోషించబడును. బాగా గమనించాలి. ప్రకటన 12వ అధ్యాయం 5వ వచనములో ఆ స్త్రీ అరణ్యములో పోషించబడుతుంది. ఒక స్త్రీ ఉంది, ఆమె అరణ్యములో పోషించబడుతుంది. ఎంతకాలం పోషించబడుతుంది? అచ్చట వారు 1260 దినాలు ఆమెను పోషించాలి. 14లో ఆమె ఒక కాలములు అర్ధకాలము పోషింపబడును. అనగా ఇప్పుడు 4 రకాలుగా వ్యక్తీకరణ మనకు వచ్చేసింది. ఒక టైం పీరియడ్ని దేవుడు 1260 రోజులు అంటాడు. అంత్యకాలము నిడివిని 42 మాసాలు అంటాడు. అంత్యకాలాన్ని దేవుడు కాలములు అర్ధకాలం అని కూడా అంటాడు. 1260 డేస్ ఈజ్ ఈక్వల్ టు టైమ్స్ అండ్ హాఫ్ ఎ టైం. కాలములు అర్ధకాలం. 42 నెలలు అంటే కూడా ఇంతే. కాలములు అర్ధకాలం. ఇప్పుడు కాలములు అర్ధకాలం అనేది 3.5 ఎట్లాగవుతుంది? కాలములు అర్ధకాలం 3.5 కావాలంటే కాలము అనేది 1 సంవత్సరం అయి ఉండాలి, కాలములు అనేది 2 సంవత్సరాలు అయి ఉండాలి, అర్ధకాలం అనేది అర్ధ సంవత్సరం అయి ఉండాలి. దాట్స్ ద ఓన్లీ వే వీ కెన్ జస్టిఫై. గనక ప్రవచనార్థము, లేఖనార్థం ఏంటంటే, కాలం అనగా 1 సంవత్సరం, కాలములు అంటే 2 సంవత్సరాలు, అర్ధకాలం అంటే 6 నెలలు, అర్ధ సంవత్సరం. గనక కాలములు అర్ధకాలము అనగా 1260 రోజులు అనగా 42 మాసాలు. ఇలాంటి ఇంత నిడివి కలిగిన 3.5 years నిడివి కలిగిన 2 డిఫరెంట్ టైం పీరియడ్స్ ప్రకటన గ్రంథములో ఉన్నవి.
ఈ మహాప్రాముఖ్యమైన సత్యాన్ని మనం గ్రహించాలి. ప్రకటన గ్రంథములో 3.5 ఏండ్ల కాలం ఒకటి, మళ్ళీ 3.5 ఏండ్లు అని చెప్పిన రెండవ కాలం ఒకటి ఉన్నది. 3.5 + 3.5 7 సంవత్సరాలు అవుతుంది. 3.5 ఏండ్లు + 3.5 ఏండ్లు 11లో 3.5 ఏండ్లు ఉన్నాయి, 12వ అధ్యాయంలో 3.5 ఏళ్ళు ఉన్నాయి. ఈ రెండు కలిస్తే 7 సంవత్సరాలు. దీన్నే మన వాళ్ళు పెద్దలందరూ 7 ఏండ్ల మహాశ్రమల కాలం అని చెప్పారు. దిస్ ఈజ్ where we have it. 7 years special period of time. ఇప్పుడు గమనించాలి, 7 ఏండ్ల కాలం ఉన్నది. ఈ 7 ఏండ్ల కాలములో మొదట 3.5 ఏండ్లు ఈ ఇద్దరు సాక్షులు ప్రవచిస్తున్నారు. ఇద్దరు సాక్షులు ప్రవచిస్తూ ఉంటుండగా క్రూరమృగం అనేవాడు ఒకడు పొంచి ఉన్నాడు. వాళ్ళలో నుంచి వచ్చి అగ్నిని బట్టి వాడేం చేయలేక ఆ 3.5 ఏళ్ళు 3.5 years కంప్లీట్ కాగానే వచ్చి వాళ్ళని చంపేశాడు. అంతటితో మొదటి 3.5 ఏండ్లు అయిపోయినాయి. ఆ మొదటి 3.5 ఏండ్లు అయిపోగానే అప్పుడు 15వ వచనం 11-15లో 7వ దూత బూర ఊదినప్పుడు అక్కడ 7వ దూత బూర ఊదబడుతుంది. అనగా 42 నెలలు కంప్లీట్ అవుతున్నప్పుడు, ఈ 7 ఏండ్ల కాలములో 42 నెలలు సంపూర్ణం అవుతున్నప్పుడు 7వ దూత బూర ఊదబడితే ముందున్న 6 బూరలు ఎప్పుడు ఊదాలి? మరి మీరే చెప్పండి. 7వ దూత బూర ఊదిన తర్వాత 1, 2, 3 అప్పుడు బూరలు ఊదాలా? లేకపోతే ఈ 11, 15లో ఉన్నటువంటి 7వ దూత కంటే ముందే 6 బూరలు ఊదబడాలా? ఒక ఇంగిత జ్ఞానానికి, కామన్ సెన్స్కు సంబంధించిన క్వశ్చన్. ఇఫ్ ద 7th trumpet must be sounded after 42 months, the preceding 6 trumpets must be sounded before that time. ఆ సమయం కంటే ముందుగా ఈ 6 బూరలు ఊదబడాలి. అనగా మొదట మనకు దేవుడు ఇక్కడ చూపిస్తున్న మొదటి 3.5 ఏండ్ల కాలములో బూరలు ఊదబడును. అది మన డిస్కవరీ. మళ్ళీ చెప్తున్నా, ప్రకటన గ్రంథములో 3.5 ఏండ్ల నిడివి కలిగిన 2 కాల పరిధులు ఉన్నవి. ఆ 3.5 ఏండ్ల నిడివి కలిగిన 2 కాల పరిధులలో మొదటి 3.5 ఏండ్ల కాల పరిధిలో 7 బూరలు ఊదబడును. రెండవ 3.5 ఏండ్ల కాల పరిధిలో ఉగ్రత పాత్రలు కుమ్మరించబడును. అది 7 ఏండ్ల శ్రమల కాలంలో మొదటి సగభాగం, ఇది రెండవ సగభాగం. ఇప్పుడు ఈ క్రూర మృగము అనేవాడిని మనం లొకేట్ చేయాలి. ఇప్పుడు ఈ క్రూర మృగం అనేవాడు ఈ 7 ఏండ్ల కాలంలో భూమి మీద ఉంటాడని మనకు అర్థమైపోయింది. ఒక కీలకమైన వ్యక్తి క్రూర మృగం 7 ఏండ్ల కాలంలో ఈ భూమి మీద ఉంటాడు. మరి వాడు ఎక్కడున్నాడు, ఎప్పుడు వస్తాడు, ఎలా ఉంటాడు, ఎలాగ వస్తాడు వాడిని గూర్చిన వివరం మనం తెలుసుకోవడమే ఈ ప్రకటన గ్రంథ గ్రహింపుకు కీలకమైన ఆవశ్యకత. ప్రభునందు ప్రియులారా, ఈ క్రూర మృగము అనేవాడు 11వ అధ్యాయంలోనే కాదు 13వ అధ్యాయంలో కూడా ఉన్నాడు. ఈ క్రూర మృగము సముద్రములో నుండి పైకి రావడాన్ని మనం చూస్తున్నాం. 11వ వచనం 13వ అధ్యాయం 11వ వచనంలో ఇంకొక క్రూర మృగం ఉంది. అది భూమిలో నుంచి పైకి వస్తూ ఉంది. 13వ అధ్యాయంలో 2 క్రూర మృగాలు ఉన్నాయి. మొదటి క్రూర మృగము సముద్రం లోపల నుంచి బయటకు వచ్చింది. రెండవ క్రూర మృగం భూమిలోంచి బయటకు వచ్చింది. అంటే వేరే వేరే ఆరిజిన్స్ అన్నమాట. द प्लेसेस ऑफ ऑरिजिन ये 2 आदमियों का पैदाइश अलग अलग जगह में होता है.
వీరు ఈ ఇద్దరు క్రూర మృగాలు సంగతి 13వ అధ్యాయంలో చెప్పాడు. చెప్పిన తర్వాత మరి 14వ అధ్యాయంలో మళ్ళీ ఒక పారెంథసిస్ ఉంది. ఆ తర్వాత 14వ అధ్యాయంలో మనం చూసినట్లయితే 13వ వచనం, దేవుని ఆజ్ఞలను యేసును గూర్చిన విశ్వాసాన్ని గైకొనుచున్న పరిశుద్ధుల ఓర్పు ఇందులో కనబడును. అంటే విశ్వాసుల ఓపికకు అగ్ని పరీక్ష రాబోతుంది. టెస్టింగ్ ద పేషెన్స్ అండ్ ఫెయిత్ ఆఫ్ ద బిలీవర్స్. ఇంతకు ఈ క్రూర మృగం అనేవాడు ఎక్కడి నుంచి వస్తాడు, ఎలాగ వస్తాడు, వాడు ఎవడు, వాడు ఎప్పుడు వస్తే అప్పుడు ఈ ఇద్దరు సాక్షులు కూడా ప్రవచిస్తారు. ఆ క్రూర మృగం అనేవాడు ప్రపంచంలోకి వచ్చినప్పుడు ఈ ఇద్దరు సాక్షులు ప్రవచనం మొదలు పెడతారు. వీళ్ళు మొదలుపెట్టినప్పుడే 7 బూరల ఊదించే ప్రక్రియ మొదలవుతుంది. ఆ తర్వాత మిగిలినవన్నీ ఆటోమేటిక్గా లైన్లో పడతాయి. దే విల్ ఫాల్ ఇన్ టు దేర్ ప్రాపర్ ప్లేస్. ఇప్పుడు ఈ క్రూర మృగం అనేవాడు ఎప్పుడు వస్తాడో, ఎలా వస్తాడో మనం గుర్తుపట్టాలి, అర్థం చేసుకోవాలి. ఈ క్రూర మృగము అధికారంలోకి రావడము ద్వారా ఈ 7 ఏండ్ల కాలము ప్రారంభమవుతుంది. ఇప్పుడు నేను ఒక ఇంపార్టెంట్ స్టేట్మెంట్ చేస్తున్నాను, గమనించండి. ప్రకటన గ్రంథములో చెప్పబడిన అంత్యకాల సంభవములన్నీ 6వ అధ్యాయములో చెప్పబడిన అంత్యకాల సంభవాలు అవి ఖచ్చితంగా ఒకే సమయములో జరిగేవి కాదు. కావాలని ఆగి మెల్లగా చెప్పా, మళ్ళీ చెప్తున్నా. ప్రకటన గ్రంథములో 6వ అధ్యాయంలో చెప్పబడిన అంత్యకాల సంభవాలు ఒకే కాలములో, ఒక ఘట్టములో, ప్రత్యేకంగా అంత్యకాలములో జరిగేవి కాదు 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 కాదు. అవి ప్రపంచ మానవ చరిత్ర అంతట్లో జరుగుతూ వచ్చాయి. నాట్ ఓన్లీ ఇన్ ద ఎండ్ టైం. ప్రియులారా, మొట్టమొదటి ముద్ర విప్పినప్పుడు తెల్లని గుర్రం మీద కూర్చున్న వాడు వచ్చాడు, వాడు అబద్ధ క్రీస్తులకు సూచన అని చెప్పాం. అబద్ధ క్రీస్తులు ఎంతమంది వచ్చారండి? అబద్ధ క్రీస్తులు ఒక్కడే వస్తాడని యేసయ్య చెప్పాడా, చాలామంది వస్తారని చెప్పాడా? మీరు చూడండి, మత్తయి సువార్త 24వ అధ్యాయంలో 5వ వచనం, అనేకులు నా పేరిట వచ్చి నేనే క్రీస్తునని చెప్పుకొని పలువురిని మోసపరచెదరు. 24 కూడా చూడండి, మత్తయి సువార్త 24 అబద్ధపు క్రీస్తులను, అబద్ధపు ప్రవక్తలను వచ్చి సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సహితం మోసపరచుటకై గొప్ప సూచక్రియలను, మహత్కార్యములను కనబరచెదరు. అబద్ధపు క్రీస్తులు, అబద్ధపు ప్రవక్తలు అనేక మంది అన్నాడు 24:5. కనుక అబద్ధ క్రీస్తు అంటే ఏంటి అంటే నేనే రక్షకుడిని చెప్పుకోవడం. వెరీ సింపుల్. నేను క్రీస్తునని ఆ 2 అక్షరాలే వాడనక్కర్లేదు. ఎవరైతే నేను మీ పాపములు క్షమిస్తాను, మీకు మోక్షం ప్రసాదిస్తాను, నేను మిమ్మల్ని నరకం నుండి తప్పిస్తాను, మీ పాపాలు నేను క్షమిస్తానని చెప్పుకునే ఈ దొంగలందరూ అబద్ధ క్రీస్తులే. యజ్ఞము కాకుండా నేను పాపాలను క్షమిస్తానన్న ప్రతి ఒక్కరు దొంగే. అందరూ కూడా అబద్ధపు క్రీస్తులు. కనుక ప్రపంచమంతటిలోనూ, మన దేశంలోనూ కొన్ని వందల మంది, వేల మంది, కొంతమంది స్త్రీలు ఉన్నారు, కొంతమంది పురుషులు ఉన్నారు, చాలామంది పురుషులు. వీళ్ళందరూ కూడా అబద్ధ క్రీస్తుల కిందికి వస్తారు. పంజాబ్లో డేరా బాబా కూడా దీని కిందికి వస్తారు. నేను దైవావతారం నేను చెప్పుకున్న ప్రతి ఒక్కడు అబద్ధ క్రీస్తే. జీవిత పరమార్థం నేను మీకు బోధిస్తాను.
నేనే దేవుడి అవతారాన్ని. ఇంకా మీకు వేరే మతం అక్కర్లేదు, వేరే దేవుడు అక్కర్లేదు, నేనున్నాను చాలు, మీకు నన్ను వెంబడించండి. ఆ యజ్ఞమైనటువంటి నజరేయుడు మనకు అక్కర్లేదు, నేను చాలు, నేనే మీకు మోక్షాన్ని ఇచ్చేస్తాను అని చెప్పిన ప్రతి ఒక్కడు కూడా దొంగే. ఎంతమంది ప్రపంచ చరిత్రలో నేనే క్రీస్తును, నేనే దేవుడను అని చెప్పుకున్న అందరూ కూడా అబద్ధ క్రీస్తులే. ఎవరినో హర్ట్ చేయాలని నాకు ఇష్టం లేదు, కానీ లహరి కృష్ణావతారం కూడా ఈ అబద్ధ క్రీస్తుల జాబితాలోకి వస్తాడు. లారీ గారని మద్రాసు తమిళనాడులో లారీ గారు, LAWRY లారీ, విలియం బ్రన్హమ్ గారి శిష్యుడు. ఆయన ద్వారా ఎన్నో అద్భుతాలు జరిగినాయి, స్వస్థతలు, సూచక్రియలు జరిగినాయి. ఆఖరికి వచ్చి క్రీస్తు అన్న కృష్ణ అన్న ఒకటే, రెండు క్రి అనే మాటతోనే స్టార్ట్ అవుతున్నాయి కదా, కృష్ణ క్రీస్తు ఒకటే. క్రీస్తు గొర్రెల కాపరి, కృష్ణుడు ఆవుల గోవుల కాపరి, గోపాలుడు. చాలా పోలికలు ఉన్నాయి. క్రీస్తు కృష్ణ ఒకటే. ఆ క్రీస్తు కృష్ణ కలిసి నా లోపలికి వచ్చేశారు. నేనే అంచకాలపు దైవావతారుడను, లహరి కృష్ణ అవతారం అని. ఆయనకు లక్షల మంది ఇప్పుడు ఫాలోవర్స్, లక్షల మంది. ఆయన చచ్చిపోయినప్పుడు లారీ గారు సమాధి పెట్టినవ్వలేదు 4వ రోజు దాకా. లేస్తాడని, మళ్ళీ లేస్తాడు, క్రీస్తే కదా మళ్ళీ లేస్తాడని. దుర్వాసన వచ్చింది, పోలీసులు వచ్చారు, గొడవ అయిపోయింది. బై ఫోర్స్ సమాధి చేయాల్సి వచ్చింది. అంత జరిగినా సరే శిష్యులకి ఇంకా జ్ఞానం రాలేదు. ఆ సమాధిలో నుండే ఆ దైవావతారుడు తన కార్యం నిర్వహిస్తాడు అని ఇప్పటికీ తండోపతండాలుగా వాళ్ళ భక్తులు వాళ్ళకున్నారు. లహరి కృష్ణ అవతారం అంట. ఇట్లాగా స్పెయిన్లో ఒకడు అబ్రహాం అబుల్ఫియా అనేవాడు ఒకడు, డేవిడ్ కోరెష్ వాడొకడు అమెరికాలో. ఇంకా బోలెడు మంది, ఎంతమందిని చెప్పాలి. కొంతమంది పేర్లు చెప్తూ కొందరు అఫెండ్ అవుతారు. కానీ శిలువలో మరణించి తిరిగి లేచిన యజ్ఞపురుషుడైన యేసునాథుడు అక్కరలేదు, నేను మీకు మోక్షాన్ని ఇస్తానని చెప్పుకున్న ప్రతి ఒక్కడు అబద్ధ క్రీస్తు. వీళ్ళు వేల మంది వచ్చారు, నేనే దేవుడనని చెప్పుకునే వాళ్ళు ఎంతమంది వచ్చారండి. ప్రపంచ చరిత్ర అంతటిలోనూ నేనే దేవుడిని చెప్పుకున్న మొట్టమొదటి మనిషి నిమ్రోదు. యెహోవా ఎదుట పరాక్రమము గల వేటగాడు. అంటే ఏంటి? లేళ్లను, దుప్పులను, జింకలను, కుక్కలను, నక్కలు, సింహాలు వేటాడితే దేవుడు వాహవా ఏమో వేటాడేవరని మెచ్చుకున్నాడా దేవుడు? ఆశ్చర్యపోయాడా? వీడి వేట చూసి దేవుడు ఆశ్చర్యపోయాడా? యెహోవా ఎదుటనే పరాక్రమం గల వేటగాడు అంటే జంతువులను వేటాడితే దేవుడు ఆశ్చర్యపోయాడా? మానవ ఆత్మలను వేటాడాడు. నేను దేవుణ్ణి అని చెప్పుకున్న మొట్టమొదటి వాడు మనిషి, వాడు మొట్టమొదటి వ్యక్తి నిమ్రోదు. ఆ తర్వాత ఇంకా బోలెడు మంది నేనే దేవుణ్ణి చెప్పుకొని వందల మంది, వేల మంది. ఆఖరికి యాంటియోకస్ ఎపిఫనెస్ అనేవాడు, సిరియా రాజు. యాంటియోకస్ ఎపిఫనెస్ అంటే ఏంటి తెలుసా? దైవావతారుడు అని అర్థం. దైవావతారుడు ఎపిఫనెస్ అంటే యాంటియోకస్ ఎపిఫనెస్. వాడు నేను దేవుణ్ణి, నన్ను మొక్కమన్నాడు. అలాగే ఎంతోమంది నన్ను ఆరాధించు, నేనున్నాను, నేను నీకు దేవుడను, నేను నీకు మోక్షం ఇస్తాను, నీ పాపాలు క్షమించేస్తాను, నీకు ఆ యేసు అక్కర్లే, నేను చాలు, శిలువ రక్తం అక్కర్లేదు, నా కృప ఉంటే చాలు. ఇలాగా ప్రపంచ చరిత్ర అంతటిలోనూ అబద్ధ క్రీస్తులు వస్తానే ఉన్నారు. రెండవ గుర్రం దగ్గరికి వెళ్దాం. యుద్ధములను సూచించుచున్నది, రక్తపాతమును సూచించుచున్నది. రక్తపాతం జరగడానికి ఒక స్పెషల్ టైం ఏమైనా ఉన్నదండి?
బైబిల్లో నిండా యుద్ధాలు కనపడతాయి. ప్రపంచ చరిత్రలో వందల యుద్ధాలు, చిన్నవి పెద్దవి, కోట్ల మంది చచ్చిపోయారు. అబ్రహాము యుద్ధం చేశాడు, రాజులను సంహారం చేసి వచ్చాడు. దావీదు విస్తారముగా రక్తము ఒలికించినవాడు. మోషే యుద్ధం చేశాడు, యెహోషువ యుద్ధం చేశాడు. ఎన్ని యుద్ధాలు, చిన్నా చితక యుద్ధాలు. గజని దండయాత్రలు, మహమ్మద్ గోరీ దండయాత్రలు, 2 ప్రపంచ యుద్ధాలు జరిగినాయి. ఇంకా ఎన్ని యుద్ధాలండి, చిన్నవి పెద్దవి, చాలా చాలా యుద్ధాలు జరిగినాయి. అశోకుడు దండయాత్రలు చేశాడు, విశాలమైన సామ్రాజ్యం స్థాపించాడు. చెంగీజ్ ఖాన్, అతడు కూడా చాలా ఒక మంగోలియన్ వారియర్. ఇలాగ ఎంతమంది ప్రభునందు ప్రియులారా. యుద్ధాలు అనేది అంత్యకాలంలో జరుగుతాయి ఏంటండి, యుద్ధం జరగని కాలమే లేదు. 2 ప్రపంచ యుద్ధాలే జరిగినాయి కదా. మరి అప్పుడు యేసయ్య వచ్చాడా? యుద్ధం అనేది ఒక్కసారే జరుగుతుందని చెప్పలేం కదా. జరుగుతూనే ఉన్నాయి ప్రపంచ చరిత్ర అంతట్లో. అబద్ధ క్రీస్తులు వస్తారే ఉన్నారు, ఒకడు పోతే ఒకడు. అలాగే 3వది కరువులు. కరువు ఎప్పుడు రాలేదు? అబ్రహాము దినాల్లో కరువు వచ్చింది, ఇస్సాకు దినాల్లో కరువు వచ్చింది, యోసేపు దినాల్లో కరువు వచ్చింది. మొదటి శతాబ్దంలో అగబు ప్రవక్త ప్రవచించిన ప్రకారం భూలోకమందంతలా గొప్ప కరువు వచ్చింది. కరువులు వస్తానే ఉన్నాయి. అంచకాల సూచన కరువు. ఎప్పుడు అంచకాల సూచన కరువు అయితే మరి అబ్రహాం కాలంలో యేసయ్య రావాలి. ఎంత హాస్యాస్పదమైన విషయం. ప్రపంచ చరిత్రలో అబద్ధ క్రీస్తులు లేని కాలము లేనే లేదు. ప్రపంచ మానవ చరిత్రలో యుద్ధాలు లేని కాలము లేనే లేదు. ప్రపంచ మానవ చరిత్రలో కరువులు లేని కాలము లేనే లేదు. అలాగే తెగుళ్ళు, దావీదు కాలంలో తెగులు, మోషే కాలంలో తెగులు, ఐగుప్తు మీదకే తెగుళ్ళు వస్తానే ఉన్నాయి. ఎయిడ్స్ ఒక తెగులు, కరోనా ఒక తెగులు. ఎన్ని తెగుళ్ళండి. ప్రపంచ మానవ చరిత్రలో తెగుళ్ళు వస్తానే ఉన్నాయి, వ్యాపిస్తూనే ఉన్నాయి. ఒకటి పోతే ఇంకోటి. తెగుళ్ళు లేని కాలం ఎప్పుడు? బ్రిటిష్ కాలంలోనే ప్లేగ్ వ్యాధి వచ్చింది, ఎన్నో లక్షల మంది చచ్చిపోయారు మన దేశంలో. కరువులు వచ్చినాయి, తెగుళ్ళు వచ్చినాయి, యుద్ధాలు జరిగినాయి. ఈ అబద్ధ క్రీస్తులు, దొంగ ప్రవక్తలు వచ్చారు. మానవ చరిత్ర నిండా ఉన్నాయి ఇవన్నీ. 5వది భక్తులు హతసాక్షులగుట. తమ విశ్వాసము కొరకు సత్యదేవుని భక్తులు చంపబడుట, హతసాక్షులగుట. అది కూడా వేల సంవత్సరాలు జరుగుతూనే ఉంది. హేబెలు మొట్టమొదటి హతసాక్షి. రక్త ప్రోక్షణము లేకుండా పాప క్షమాపణ కలగదని నమ్మి రక్తముతో కూడిన బలి తెచ్చినందుకు, దేవుడు ఆయన బలిని అంగీకరించినందుకు అసూయాగ్రస్తుడై కయ్యను చంపేశాడు. అది విశ్వాసం కొరకు చనిపోవడమే. ఇంకా అక్కడి నుండి బయలుదేరితే నాబోతు రాళ్ళతో కొట్టి చంపబడ్డాడు ఆహాబు ద్వారా. ఎంతమందిని చంపారు? ఏలియా చెప్పట్లేదు. మొదటి రాజుల 19వ అధ్యాయంలో ఇశ్రాయేలు వారు నీ ప్రవక్తలను ఖడ్గముతో చంపించారు. వారందరూ హతసాక్షులు గారా? స్టెఫను హతసాక్షి, తార్సు వాడిన సౌలు పౌలుగా దేవుని దాసుడిగా మారి పౌలు హతసాక్షి, పేతురు హతసాక్షి, తోమా మన దేశానికి వచ్చే హతసాక్షి. మన దేశంలో ఒరిస్సాలో గ్రాహం స్టేన్స్ గారు హతసాక్షి. ఎంతమంది దేవుని దాసులు చంపబడుతూనే ఉన్నారు. నేను మిమ్మల్ని అడుగుతున్నాను, దేవుని సేవకులు తమ విశ్వాసం కొరకు, సువార్త కొరకు
సువార్త విరోధుల చేత, సువార్త వ్యతిరేకుల చేత చంపబడకుండా ఉన్న కాలం ఎప్పుడు? అరబ్ దేశాల్లో ఎంతోమంది చంపబడ్డారు. చైనా, పోలాండ్, రష్యా, రొమేనియా ఇలాంటి కమ్యూనిస్టు దేశాల్లో ఎంతోమంది చంపబడ్డారు. ప్రియులారా, నడుస్తూనే ఉంది. భక్తులను చంపడం అనేది జరుగుతూనే ఉంది. తెగుళ్ళు జరుగుతూనే ఉన్నాయి, యుద్ధాలు జరుగుతూనే ఉన్నాయి, అబద్ధ క్రీస్తులు రావడం జరుగుతూనే ఉంది, కరువులు రావడం జరుగుతూనే ఉంది. గనుక ఇక్కడ ఒక మాట గమనించాలి. దీనికి ఒక స్పష్టత రావాలంటే ప్రపంచ మానవ చరిత్ర అంతట్లోనూ ఉన్నటువంటి కరువులు అంత్యకాల సూచన ఎలాగవుతాయి? చరిత్ర అంతట్లో ఉన్న యుద్ధాలు అంత్యకాల సూచన ఎలాగవుతాయి? చరిత్ర అంతట్లోనూ ఉన్న తెగుళ్ళు, రక్తపాతము, యుద్ధాలు, కరువులు, విశ్వాసులు హతసాక్షులు కావడం, ఇవి ఎట్లాగా అంత్యకాల సూచన అవుతాయి అంటే ఇప్పుడు చెప్తున్నాను, దయచేసి గమనించండి. అబద్ధ క్రీస్తులు రావడం, నేనే దేవుడిని చెప్పుకొని దొంగ బాబాలు, దొంగ స్వాములు రావటం, యుద్ధాలు జరగడం, కరువులు రావడం, తెగుళ్ళు రావడం, విశ్వాసులు హతసాక్షులు కావడం ప్రపంచ చరిత్ర అంతటా జరుగుతూ వచ్చి అంతకంతకు ఇంటెన్సిఫై అవుతాయి, అంతకంతకు తీవ్రతరమైపోతాయి, అంతకంతకు ఎక్కువ జరిగి ఆఖరికి ఒక కాలఘట్టములో పరాకాష్ఠకు వచ్చేస్తాయి, శిఖరాగ్ర స్థాయికి వచ్చేస్తాయి, పతాక స్థాయికి వచ్చేస్తాయి, క్లైమాక్స్కి వచ్చేస్తాయి. ఆ తర్వాతకి జరగదు. అబద్ధ క్రీస్తులు ప్రపంచ చరిత్ర అంతట్లో ఉన్నారు, ప్రపంచ దేశాలు అన్నిట్లో ఉన్నారు. కానీ అందరికంటే భయంకరమైన ఒక అబద్ధ క్రీస్తు ఒక కాలంలో వస్తాడు. అతడి తర్వాత ఇంకొకడు రాడిగా, ఇంకో అబద్ధ క్రీస్తు రాడు. యుద్ధాలు ప్రపంచ చరిత్ర అంతట్లో జరుగుతావు. ఒకానొక ప్రత్యేక కాలఘట్టంలో అతి ఘోరమైన యుద్ధం జరుగుతుంది. ఆ తర్వాత ఇక మళ్ళీ యుద్ధాలే ఉండవు. కరువు కూడా ఎంతో కాలంగా ఎన్నోసార్లు జరుగుతూ వచ్చిన కరువు ఒక కాలఘట్టంలో భయంకరమైన కరువుగా వచ్చేస్తుంది. పరాకాష్ఠ, క్లైమాక్స్, మ్యాక్సిమం. ఇంకా అంతకన్నా భయంకరమైన కరువు ఉండదు. అంత కరువు వచ్చేస్తుంది. ఆ తర్వాత ఇంక మళ్ళీ కరువులే ఉండవు. విశ్వాసులు హతసాక్షులు కావడం, తెగుళ్ళు, ఇవన్నీ కూడా అతి భయంకర తెగుళ్ళు ఒక కాలఘట్టంలో ఉంటాయి. మళ్ళీ తెగుళ్ళు రావు. ఆ తర్వాత రావు. ఇంకా విశ్వాసులు హతసాక్షులు కావడం కూడా అంతకంతకు ఎక్కువై రానున్న ఒక కాలఘట్టంలో అత్యంత భయంకరమైన హింసలు విశ్వాసులకు వచ్చేస్తాయి. అదే ఫైనల్ అండ్ లాస్ట్. ఇంకా ఆ తర్వాత మళ్ళీ భక్తులకు హింసలు ఉండవు. ఇక ఈ 5 సూచనలు, అబద్ధ క్రీస్తులు, యుద్ధాలు, కరువులు, తెగుళ్ళు, హతసాక్షులు కావడం, ఈ 5 సూచనలు జరుగుతూ వచ్చి అత్యంత తీవ్రమైన స్థాయిలో క్లైమాక్స్గా జరిగి ఇంకా అదే ఫైనల్గా జరిగి ఇక మళ్ళీ అవి జరగవు అన్నటువంటి పరాకాష్ఠ స్థాయిలో ఈ 5 అంత్యకాల గురుతులు నెరవేరడానికి ఒక కాలఘట్టం ఉన్నది. అదే 7 ఏళ్ల శ్రమల కాలము. అబద్ధ క్రీస్తులు చాలామంది వచ్చారు. అందరికంటే భయంకరుడైన అబద్ధ క్రీస్తు ఈ 7 ఏళ్ల శ్రమల కాలంలో ఉంటాడు. ఎన్నడూ జరగనంత భయంకర రక్తపాతం, యుద్ధం ఈ 7 ఏళ్ల కాలంలో జరుగుతుంది. ఆ తర్వాత మళ్ళీ యుద్ధం ఉండదు. ఎన్నడూ రానంత ఘోరమైన కరువు ఈ 7 ఏళ్ల కాలంలో వస్తుంది. ఆ తర్వాత మళ్ళీ యుద్ధాలు ఉండవు. ఎన్నడూ జరగనంత భయంకర తెగుళ్ళు, ఎన్నడూ రానంత భయంకర తెగుళ్ళు 7 ఏళ్ల కాలంలో వస్తాయి. ఇక మళ్ళీ తెగుళ్ళు ఉండవు. ఎన్నడూ జరగనంత ఘోరమైన హింసలు విశ్వాసులకు ఈ 7 ఏళ్ల కాలంలో జరుగుతాయి. ఈ 7 ఏళ్ల కాలమును
7 ఏళ్ల మహాశ్రమల కాలం అంటాము. దీనిని 2 భాగాలుగా విడగొట్టబడినటువంటి 42 మంత్స్ పీరియడ్ కలిగిన 2 ప్రత్యేకమైన కాలాలు కలిగినటువంటి 2 కాల పరిధులు కలిసి 7 ఏళ్లుగా ఏర్పడ్డటువంటి ఒక ప్రత్యేక కాలఘట్టం ఉన్నది. ఇది ఎప్పుడు మొదలవుతుంది అనేది ఇప్పుడు కీలకం. ఇది ఎప్పుడు మొదలవుతుంది? అది ఎప్పుడు మొదలవుతే, ఈ 7 ఏళ్ల కాలం ఎప్పుడు స్టార్ట్ అవుతే అప్పుడు 2 సాక్షులు వచ్చేస్తారు. అప్పుడే ఈ క్రూర మృగం వచ్చేస్తాడు. వాడు 3.5 ఏళ్ళు పొంచి ఉండి తర్వాత వీళ్ళని చంపుతాడు. ఆ తర్వాత ఇంకో 3.5 ఏళ్ళు. కనుక మనం దగ్గరకు వచ్చేస్తున్నాం గ్రహింపుకు. అంత్యకాలపు సకల సంఘటనలు, సకల సూచనలు, ఈ మాట మీరు వినండి, గుర్తుపెట్టుకోండి, రాసుకోండి. అంత్యకాలపు సూచనలలో ప్రభువు బయలుపరిచిన సకల అంత్యకాల సూచనలు పరాకాష్ఠ స్థాయిలో నెరవేరడానికి ప్రభు ఒక కాల పరిధి నియమించినాడు. అది 7 ఏళ్ల కాలము. అన్ని అంత్యకాల సూచనలు పరాకాష్ఠ స్థాయిలో 7 ఏళ్ల కాలములో జరుగుతాయి. ఈ 7 ఏళ్ల కాలములోనే బూరలు ఊదబడతాయి. కనుక ఆ 7 ఏళ్ల కాలం ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? రేపా, ఎల్లుండా, నెక్స్ట్ ఇయరా, ఎప్పుడు మొదలవుతుంది? ఇది మనం తెలుసుకోవాలంటే ఇది ఎలా మొదలవుతుందో మనకు దానియేలు గ్రంథంలో చెప్పబడింది. అంత్యకాలపు సంభవములను మనం అర్థం చేసుకోవాలంటే, క్రీస్తు 2వ రాకడ సంభవాలు అర్థం చేసుకోవాలంటే మనం దానియేలు గ్రంథాన్ని సంప్రదించక తప్పదని మన ప్రభువైన యేసే ఒక హింట్ ఇచ్చాడు. ఇంతకుముందు కూడా నేను చెప్పాను ఇదే క్లాసెస్లో. మత్తయి సువార్త 24వ అధ్యాయం 15వ వచనంలో, మత్తయి 24:15లో చెప్పబడిన మాట ఏమిటది? కాబట్టి ప్రవక్త అయిన దానియేలు ద్వారా చెప్పబడిన నాశనకరమైన హేయ వస్తువు పరిశుద్ధ స్థలములో నిలుచుట మీరు చూడగానే చదువువాడు గ్రహించునుగాక. చదువువాడు గ్రహించునుగాక. యూదయ 2 వాళ్ళు కొండలకు పారిపోవాలి. మళ్ళీ ఇక్కడ ఆ స్త్రీ అరణ్యమునకు పారిపోయేను అనే మాట ప్యారలల్గా కనపడుతుంది. ఒక స్త్రీ ఉంది, జనాంగం. ఒక స్త్రీని జనాంగంతో పోల్చాడు, జనాంగం ఒక స్త్రీతో పోల్చాడు. ఇశ్రాయేలు జనాంగం ఒక స్త్రీ, క్రీస్తు సంఘం ఒక స్త్రీ, విస్తార ప్రజా సమూహం ఒక స్త్రీ. ఆ స్త్రీ అరణ్యమునకు పారిపోయిను, కొండలలో ఆమె పోషించబడుతుంది. అక్కడ ఆమె కొంతకాలం పోషించబడుతుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ స్త్రీ ఎప్పుడు పారిపోవాలంటే, నాశనకరమైన హేయ వస్తువు యెరూషలేము దేవాలయపు పరిశుద్ధ స్థలములో నిలబడాలి. అప్పుడు పారిపోవాలి. ఇవి ఇశ్రాయేల్ ప్రజలు పారిపోవాలి. ఒక స్థలం రెడీగా ఉంది, దేవుడు సిద్ధపరిచాడు ఆమెను పోషించడానికి. కానీ ఈ నాశనకరమైన హేయ వస్తువు నిలుస్తుందని ఊరికే చెప్పి వదిలేయకుండా దానియేలు చెప్పినట్టు అని అటు చూపించాడు యేసు ప్రభు వారు, పాయింటింగ్ ఫింగర్ టువర్డ్స్ ద బుక్ ఆఫ్ డానియల్. ఈ 7 ఏళ్ల కాలం ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, ఈ క్రూర మృగం అనేవాడు ఎప్పుడు వస్తాడు, ఎలా వస్తాడు అనే వివరాలు మనం అడిగినప్పుడు ఒక ప్రత్యేకమైనటువంటి గ్రంథాన్ని మీరు చూడాలి. దానియేలు గ్రంథాన్ని మీరు చూస్తే మీకు ఇతరుని గూర్చిన మిగతా వివరాలు తెలుస్తాయి అని పరిశుద్ధాత్మ దేవుడు మనకు నేర్పించటానికే మత్తయి 24:15లో దానియేలు గ్రంథాన్ని ప్రస్తావించారు. ఇప్పుడు దానియేలు గ్రంథంలో ఒక్క మాట చదివి నేను ముగించేస్తాను, మిగతా విషయం రేపటి పాఠంలో చెప్పుకుందాం. దానియేలు 9వ అధ్యాయంలోనికి మనం వద్దాం దయచేసి.
దానియేలు 9వ అధ్యాయము 27. అతడు ఒక వారము వరకు అనేకులకు నిబంధన స్థిరపరచును. అతడు ఒక వారము వరకు అనేకులకు నిబంధన స్థిరపరచు. ఒక వారము వరకు అంటే ఇక్కడ వారము అనే మాట ప్రవచన భాషలో ఉపమాన రీతిగా 7 అని అర్థం. వారానికి 7 రోజులు. 7 అనే నంబరే కీలకం. అక్కడ ప్రకటన 11లో కొంత, 12లో కొంత, 42 వారాలు, 42 మాసాలు, 42 మాసాలు, 42 మాసముల నిడివి కలిగిన సమయము 11లో ఒకటి, 42 మాసాలు నిడివి గల కాల పరిధి 12లో ఒకటి. 2 కలిస్తే 7 ఏండ్లు అవుతాయి అని చెప్పా. 3.5 ఏళ్ళు ఇక్కడ, 3.5 ఏళ్ళు 12లో, 11లో 3.5 ఏళ్ళు కలిస్తే 7. అక్కడ 7 సంవత్సరాలు, ఇక్కడ ఒక 7 కనబడుతుంది. వారము అనగా ప్రవచన భాషలో 7 ఏండ్లు అని అర్థం. ఈ 7 ఏండ్లు అనే ఈ కాల పరిధిని వారము అని ఎందుకు పిలుస్తున్నాడు అంటే దానికి చాలా పెద్ద అంశం చెప్పాలి. ముందున్న క్లాసెస్లో చెప్తాం. కానీ ఈ వారము అనే ఈ 7 ఏండ్ల కాలం ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అంటే అతడు వచ్చి అనేకులతో నిబంధన స్థిరపరచును. ఇశ్రాయేలు జనాంగముతో ఒకానొక రాజు వచ్చి ఒక ట్రీటీ, ఒక ప్యాక్ట్, ఒక సంధి నిబంధన సంతకం చేస్తాడు. అతడు వచ్చి ఒక వారం వరకు, అతడు వచ్చి ఒక 7 ఏండ్ల వరకు ఇశ్రాయేలు జనాంగములోని అనేకులతో ఒక సంధి నిబంధన చేస్తాడు, ఒక ఒప్పందము సంతకం చేస్తాడు. అంతటితో ఆ 7 ఏండ్ల శ్రమల కాలం స్టార్ట్ అవుతుంది. అదన్నమాట విషయం. కనుక 7 ఏండ్ల శ్రమల కాలం స్టార్ట్ అవుతేనే అంత్యకాల సంభవాలు పరాకాష్ఠ స్థాయిలో నెరవేరి ముగింపుకు వచ్చేస్తాయి. ఆ 7 ఏండ్ల శ్రమల కాలం స్టార్ట్ చేయాలంటే ఇనాగరేషన్ చేయడానికి ముఖ్యమంత్రి గారు రావాలి. ఇప్పుడు బ్రిడ్జ్ కట్టేశాం, ఫ్లైఓవర్ కట్టేశాం. ఇప్పుడు దాన్ని స్టార్ట్ చేయాలంటే మీరు నేను పోయి రిబ్బన్ కత్తిరించి లోపలికి వెళ్తే అరెస్ట్ చేసి లోపల కూర్చోబెడతారు. మీరెవరండి అనవసరంగా? ఇది ముఖ్యమంత్రి గారు చేయాల్సిన పని. పిచ్చోడ్లాగా ఉన్నాడు అని రిబ్బన్ మళ్ళీ కడతారు, రోడ్ ఓపెన్ కానివ్వరు. ఎవరు చేయాలో వాళ్ళే చేయాలి, ఎవరు పడితే వాళ్ళు ఓపెన్ చేయడానికి వీల్లేదు. అలాగే అంత్యకాలములో సకల సంభవాలు, అంత్యకాల సూచనలన్నీ కూడా పరాకాష్ఠగా నెరవేరే ఒక కాలం ఉంది. దాన్ని ఇనాగరేట్ చేయాలంటే ఒకడు రావాలి. అతడు ఎవరు తెలుసా? దయచేసి దానియేలు 9వ అధ్యాయం చూడండి. నాశనము చేయువాడు అట. దానియేలు 9:27. అతడు ఒక వారము వరకు అనేకులకు నిబంధన స్థిరపరచును. అర్ధవారమునకు అంటే వారము 7 ఏండ్లు అనుకోండి. వారం 7 ఏండ్లు అయితే అర్ధవారం 3.5 ఏళ్ళు కదా. వారం 7 ఏండ్లు అయితే సగం వారం 3.5 ఏళ్ళు. అర్ధవారమునకు బలిని నైవేద్యమును నిలిపివేయును. హేయమైనది నిలుచు వరకు నాశనము చేయవాడు వచ్చును. మత్తయి సువార్త 24:15లో కూడా నాశనకరమైన హేయ వస్తువు. ఇదే మళ్ళీ మనకు 11లో దానియేలు 11లో కనబడుతుంది. దానియేలు 9లోను దానియేలు 11లోను నాశనకరమైన హేయ వస్తువు కనబడుతుంది. దానియేలు 11:31. అతని పక్షమున శూరులు లేచి పరిశుద్ధ స్థలపు కోటను అపవిత్రపరచి అనుదిన బలి నిలిపివేసి నాశనము కలుగజేయు హేయ వస్తువు నిలబెట్టుదురు. నాశనము కలుగజేయు హేయ వస్తువు అన్నా నాశనకరమైన హేయ వస్తువు అన్నా ఒకటే. దీన్నే యేసు ప్రభువు వారు మెన్షన్ చేస్తున్నారు, ప్రస్తావిస్తున్నారు. మత్తయి 24:15. నాశనకరమైన హేయ వస్తువు
పరిశుద్ధ స్థలములో నిలబెట్టేవాడు అనేకులతో నిబంధన చేస్తాడు. అంటే ఒక రాజకీయ ఒప్పందం అనేది కుదుర్చుకుంటాడు. రానున్న దినాల్లో త్వరలోనే మనం అన్ని న్యూస్ పేపర్స్లో, అన్ని న్యూస్ ఛానల్స్లో, ఒక హెడ్లైన్స్లో ఒక వార్త చూడబోతున్నాం. ప్రపంచ ప్రభుత్వాన్ని స్థాపిస్తానని ముందుకు వచ్చిన ఒకానొక రాజు ఇజ్రాయేలు ప్రజలకు ప్రత్యేక హోదాను, ప్రత్యేక ప్రతిపత్తి కల్పిస్తూ వాళ్ళతో ఒక శాంతి ఒప్పందమును 7 ఏండ్ల కొరకు సంతకం చేశాడు అని ఎప్పుడైతే మనం వార్తల్లో పతాక శీర్షికల్లో చూస్తామో అప్పుడు గ్రహించండి, 7 ఏండ్ల శ్రమల కాలం స్టార్ట్ అయిపోయింది. నాశనకరమైన ఏ వస్తువు నిలబెట్టేవాడే వాడే ఇజ్రాయేలుతో శాంతి ఒప్పందం సంతకం చేస్తాడు. వాడు ఏ రోజున సంతకం చేస్తాడో శాంతి ఒప్పందాన్ని అప్పుడు 7 ఏండ్ల శ్రమల కాలం స్టార్ట్ అవుతుంది. అందులో ముందు సగం వారం, తర్వాత అర్ధవారం, 2 అర్ధవారాలు. ఇక మిగతా విషయాలన్నీ సరైన ప్రాపర్ ప్లేసెస్లో ఉంటాయి అన్నమాట, మనకు అర్థమైపోతుంది. కనుక మొత్తం ఈ సబ్జెక్ట్ అంతటికీ కీలకమైన విషయం అంత్యకాలపు సంభవములు పరాకాష్ఠగా, క్లైమాక్స్గా, అత్యంత తీవ్ర స్థాయిలో జరిగేటటువంటి ఆ 7 ఏండ్ల శ్రమల కాలమును ప్రారంభించి రిబ్బన్ కత్తిరించి ఇనాగ్రేషన్ చేసే ఈ ప్రముఖుడు నాశనము కలగజేయ హే వస్తువు, నాశనము కలగజేయునటువంటి నాశనకరమైన హే వస్తువు నిలబెట్టేవాడు, ఇశ్రాయేలుతో సంధి చేసేవాడు. ఎప్పుడు వస్తాడు, ఎక్కడి నుంచి ఎలా వస్తాడు, మొత్తం మీద వాడు రావాలి. దానియేలులో వాడి వివరం రాయబడి ఉంది. ఇది యేసు ప్రభు మనకు చెప్పారు, మనకు కనపడింది. రేపటి నుండి ద వన్ హూ విల్ ఇనాగ్రేట్ ద 7-year పీరియడ్, వాడు ఎక్కడి నుంచి వస్తాడు, రేపటి నుంచి మన వివరాలు తెలుసుకున్నాం. అంతవరకు సెలవు. విన్న పాఠాన్ని మీరు ధ్యానం చేస్తూ మళ్ళీ నెమరు వేస్తూ రేపటి పాఠానికి సిద్ధం కావాల్సిందిగా మనవి. అందరికీ వందనాలు. చిన్న ప్రార్థన చేస్తాను. ప్రేమ కలిగిన మా తండ్రి, మీరు మాతో మాట్లాడి తెలియపరిచిన ఉన్నతమైన నిగూఢమైన సంగతుల కొరకు స్తోత్రం. మమ్మల్ని ఆశీర్వదించండి. ప్రభువానికి వందనాలు, వందనాలు, వందనాలు. వాక్యాన్ని విని సత్యము కొరకు తమ హృదయపు తలుపులు తెరిచిన ప్రతి ఒక్కరిని కూడా మీరు ఆశీర్వదించండి. భూమి మీద ఉన్న సకల క్రైస్తవ డినామినేషన్లో ఉన్నటువంటి నీ ప్రజలందరూ కూడా ఈ సత్యాన్ని తెలుసుకుంటారు. మీరే బలమైన కార్యం చేయమని పరిశుద్ధాత్మ కుంభవర్షం కుమ్మరించమని ముందున్న తరగతులు ఇంకా మీరు మాతో మాట్లాడమని యేసు పరిశుద్ధ నామంలో స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ వెరీ మచ్ మార్క్ బాబు గారు. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. Please like, subscribe and press the bell icon to get all the updates.